నేను మీ హేమమాలిని. అండ్ ఇవాళ రేపు సినిమాలు అంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా చూసుకుంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుంది, అండ్ థ్రిల్లర్ జోనర్స్, సస్పెక్ట్ సినిమాస్, ఇట్లా చాలా రకాలైతే మనందరినీ టచ్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు నా ముందు ఒక బ్యూటిఫుల్ మూవీ టీమ్ అయితే ఉన్నారు, అది కూడా పద్మ వ్యూహంలో చక్రధారి అంటున్నారు. పద్మ వ్యూహం అంటేనే మిస్టరీ, చక్రధారి అన్నది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అసలు ఈ సినిమా ఏంటి, దీని కథ ఏంటి, వీళ్ళందరినీ అడిగేసి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనతోటి అయితే హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ ఉన్నారు. హీరో ప్రవీణ్ గారు హాయ్. హాయ్ శశిక. హాయ్ హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్. Whatever the heroines come from other states, they learn these things. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? I can say more than that. More than that. Super. తెలుగు డైలాగ్. బాగున్నారా? ఎలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు. I said it's a తెలుగు డైలాగ్. You said అదే వాడుక భాషల్లో చాలా తెలివినాడండి. సినిమా డైలాగ్ అడిగితే ఎలా ఉన్నాను ఏం చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పండి, అసలు పద్మ వ్యూహం అంటేనే ఏదో ఒక వ్యూహంలో చిక్కుకున్నారు అన్న ఒక ట్రాప్ ఒకటి వస్తుంది, అది చాలా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చక్రధారి అన్నది ఏంటి, క్యారెక్టర్ పేరా లేదా? చక్రధారి అనేది క్యారెక్టర్ పేరు, పద్మ అనేది క్యారెక్టర్ పేరు. రెండు పేర్లే. ఆ వ్యూహం అనేది ఏంటనేది కథ. ఓకే. సో అది రెండు క్యారెక్టర్ల మధ్య వ్యూహంలో వీళ్ళందరూ అంతేనా? ఒక లవ్ స్టోరీ, క్లీన్ లవ్ స్టోరీ చేశానండి. ఓకే. సో మనం చూసుకుంటే మేము కొన్ని గ్లిమ్స్ అవి చూసాము. చూస్తే కొంచెం మంచి కాస్టింగ్ ఉన్నారు చాలా మంది. అంటే వీళ్ళిద్దరూ నోన్ ఫేసెస్ అయినప్పటికీ కూడా అశ్విన్ రెడ్డి గానీ, ధనరాజ్ గారు గానీ, వీళ్ళందరూ కూడా కొంచెం సెటిల్డ్ యాక్టర్స్. సో వీళ్ళందరికీ కథ ఒప్పించడం చాలా ఈజీ అయిపోయిందా? వాళ్ళతో ఈజీ కంటెంట్ గట్టిగా ఉంటే అవతల వాళ్ళు కన్వీ అవుతారండి. అది నమ్మే మేము కంటెంట్ ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయి ఓకే ప్రయత్నం చేస్తున్నావు, నీ మీద నమ్మకం ఉంది, గో హెడ్ అని చెప్పి అందరూ, అంటే వర్క్ చేసాం కదా అంతకుముందు, ఆ ఇదితో మనకు కొంచెం. సో మీకు ఇది ఫస్ట్ మూవీ? అవునండి, డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ అండి. ఓకే. అంతకుముందు నేను అసోసియేట్ డైరెక్టర్ గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. నేను చేశానండి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, సీతారాముల కళ్యాణ లంకలో రామాచారి, కత్తికాంతారావు, మన సతీష్ వేగేష్ణ గారు శతమానం భౌతిక ముందు, కులు మనాలి, చాలా చేశాను. చాలా టైటిల్ సజెషన్ వచ్చేసి రైటర్ గారు. టైటిల్ అందరూ డిస్కస్ ముగ్గురం టీం డిస్కస్ చేసుకొని ఇదైతే కథలోంచి పుట్టినది. యాక్చువల్లీ దీని ఫస్ట్ టైటిల్ పద్మవ్యూహం చక్రధారికే తెలుసు అనుకున్నాం. ఎంటీ అయిపోయింది. అట్ ది సేమ్ టైం తెలుసు అనే జస్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకులే అని ఒక క్యూరియస్ కోసము ఇది పెట్టారు అంతే. అంటే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టైటిల్ గురించి చూస్తే మధ్యలో ఒక ఫ్లూట్ పెట్టారు, కొంచెం పెట్టారు. ఈ అంటే లవ్ స్టోరీ అన్నది ఇక్కడే తెలుస్తుంది అనే వ్యూ లోనే పెట్టారా? లేదంటే అంటే ఈ మధ్య కాలంలో టైటిల్స్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా అది కూడా కథలో భాగమేనండి. అది కూడా నేను రీసెంట్ గా ఒకటి కలియుగ పట్నంలో ఒకటి అదేంటంటే ఇదేంటంటే లైక్ ఏదైనా మిస్టరీ కోసం అని పెట్టారంటే, లేదు కాయిల్ దోమల చక్రం అని అన్నారు. నిజమా? నేను నిజంగానే అది ఒక క్యారెక్టర్ అని అన్నా. అవునా, ఓకే ఓకే ఏముంటది క్యారెక్టర్ అని చెప్పి అనుకున్నాను. నిజంగానే సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది. మీ సినిమాలో కూడా అంటే ఇది ఎందుకంటే చక్రి అనే క్యారెక్టర్ అండి, దాని రిఫ్లెక్షన్ ఎలా చూపించాలి అంటే టైటిల్ ఈ రెండు వేస్తే ఈజీగా అనుకునేది కృష్ణుడు అనుకుంటారు. కృష్ణుడు ఏంటి అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే హ్యాండిల్ చేస్తాడు స్మైల్ తో, ఇటు అమ్మాయిలైనా సరే అటు యుద్ధాన్ని అయినా సరే. సో ఆ క్యారెక్టర్ తాలూకు రియాక్షనే మా చక్రి అనే క్యారెక్టర్. ఈ చక్రి చాలా సెక్యూరిటీ గా యాక్ట్ చేశారా, లేదంటే ఎక్కువ కృష్ణుడు బయటకు వచ్చాడా, లేదంటే యుద్ధం చేసే ఆ కృష్ణుడు ఎక్కువ ఉన్నాడు? అంటే సందర్భాన్ని బట్టి ఒకసారి బయటకు వచ్చారండి. ఇప్పుడు సత్య దగ్గర వచ్చే కృష్ణుడు వేరు, కోటి అనే క్యారెక్టర్ ఉంది, అతను అందరి జీవితాలతోనూ భూపాల్ ప్లే చేశారు. ఊర్లో వాళ్ళ వీక్నెస్ అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కనుక ఇదంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ లో. సో అందరి వీక్నెస్ లతో ఆడుకొని వాళ్ళందరినీ వాడుకునే మనస్తత్వం, ఇలాంటి మనస్తత్వాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు అప్పుడు ఆ సిచ్యుయేషన్ హ్యాండ్లింగ్ వేరు.
ఓకే, సో ప్రవీణ్ గారు, హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? మీకు కూడా ఇది ఫస్ట్ ఫిలిమే కదా? Yeah. సో స్టోరీ ఎలా మీ దాకా వచ్చింది? మీరు దీనికన్నా ముందు ఏమైనా చేశారా? నేను యాక్చువల్గా అంటే యాక్టింగ్ మూవీస్ చేయలేదు కానీ యాక్టింగ్ కోర్స్ చేశాను. ఓ, యాక్టింగ్ అంటే ప్యాషన్, ఉమ్, యాక్టింగ్ యాక్టర్ అవ్వాలి అని. అలా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ సుదర్శన్ గారు రైటర్, ఓకే, ఆయనతో స్టోరీ డిస్కస్ చేసేటప్పుడు ఇది ఈ లైన్ అయితే బాగుంటుంది అనుకున్నాం. ఉమ్, తర్వాత ఆయన ఫ్రెండ్ మన డైరెక్టర్ గారు, ఓకే, అలా ఈ 1 by 1 అలా స్టార్ట్ అయింది. ఓకే, సూపర్. సో శశి గారు, టెల్ us, అంటే మీకు ఈ కథ మీ దాకా ఎలా వచ్చింది? హౌ ది స్టోరీ కేమ్ టువర్డ్స్ యూ? So I have a manager. So like that manager also told me that I was new last time here. So she told me, actually her name is Bharti. She told me ki there is one story which is very cute, simple ga and village backdrop story. So I always wanted to do village backdrop stories. So Okay. then I got this opportunity. I thought, okay, I'll go and I'll read the script. So I just went there and he told me the story, and it happened like in just 2 days. In 2 days, it's finalized, and 3rd day we went for shooting. Nice. So it was very fast. సూపర్. అంటే మీకు స్క్రిప్ట్ మొత్తంలో ఏది బాగా నచ్చింది? వాట్ యు లైక్ మోర్ ఇన్ ది స్క్రిప్ట్? I like the character of Satya. Like she is as a village girl also, and at the same time she is coming to the city to pursue her dreams, and what problems she's getting in the cities and how she's managing her love. Like all that kind of things, fascinated me. So for that only, I just like the character. సూపర్. అంటే మీరు ఇందాక అన్నారు కదా, పద్మ అంటే క్యారెక్టర్ పేరు అని చెప్పి, సత్య అంటే ఇవిడ గారు, అంటే పద్మ ఎవరు? అశ్విరెడ్డి. అశ్విరెడ్డి పద్మ మనం గ్లిమ్స్ చూస్తారు, చాలా సీరియస్ గా, సెటిల్డ్ గా, బాధపడుతూ చాలా అలా కనిపించింది. అంత లాఫ్టర్ గా ఉండే అశ్విని సీరియస్ రోల్ ఎలా ఇవ్వాలనిపించింది? లవ్ అండి, లవ్ అనేది లోపలికి వెళ్ళింది అంటే డెఫినెట్లీ తెలియకుండా ఒక పెయిన్ మోస్తా ఉంటారు జీవితాంతం. ఓకే, ఆ పెయిన్ మనం ఎలా ప్రొజెక్ట్ చేసామనేది పద్మవ్యూహంలో చక్రధారి. ఓకే. సో ధనరాజ్ గారి క్యారెక్టర్ ఎలా? ధనరాజు విలేజ్ లో ఒక పొలిటీషియన్ అండి. ఓకే, విలేజ్ లో పొలిటీషియన్స్ ఏంటంటే తెలిసిందే కదా, డామినేట్ అది కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఫన్ యాంగిల్ ఉంటది, ఓకే, ఫన్ ఉంటది కొంచెం. అంటే కథలో కూడా అది ఒక కీ రోల్, ఓకే, మీరు చూస్తే అర్థమైంది. ఓకే, అంటే ఒక విలేజ్ లో ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడో అలాంటి బిహేవియర్ లో ఉంటాయి. ఓకే. మొత్తానికి ఇక్కడున్న ఇప్పుడు దాకా జరిగిన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాల నుంచి ఏదైనా కీ పాయింట్లు తీసుకున్నా? ఏం లేదండి, రాజకీయాలనే మాకేం తెలియదు. అంటే politician అన్నారు కదా, కొన్ని ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటది, పొలిటీషియన్ అనగానే తెలిసిందే కదా, ఆ ప్లే చేస్తాడు. మా సినిమాలో ఈ క్యారెక్టర్ కి ఏంటంటే బడాయి అంటాం మన సైడ్, బిల్డప్ ఎక్కువ. ఓకే, సో అది రోల్ ప్లే చేస్తుంటాడు. ఓకే. సో తను ఉండడానికి ఎంత చిన్నగా ఉన్నా సరే బెదిరింపులు మాత్రం బీభత్సంగా ఉంటాయి అసలు. ఐ థింక్ మధు గారు వచ్చేసి అశు హస్బెండ్ క్యారెక్టర్ అయింది కాదండి, అలా? కాదు. ఓకే, మనం ఎంతో ట్రై చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని. సో అంటే లైక్ ఇప్పుడు చాలా సినిమాలకి వర్క్ షాప్స్ అనేవి జరుగుతాయి. మీ సినిమా దీనికి కూడా షూట్ 15 days వర్క్ షాప్ చేశాను. ఓకే, నైస్. వాట్ ఈస్ యువర్ వర్క్ షాప్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? Yeah, it was nice. Mostly it was difficult for the dialogues. Yes, Yeah, exactly. so that was like difficult for me to understand the meaning of each word and each line. So I have to first convert it to in Hindi, then Yes. I have to feel in Hindi. I have to translate in Telugu. So that was little bit difficult for me. ఓకే, Yeah. సో లైక్ మీకు కూడా మీరు యాక్టింగ్ కోర్స్ చేశారు అంటారు. సో మీకు ఉంటుంది కదా ప్రిఫరెన్స్, నేను యాక్టర్ ని ఇలా చెయ్యాలి, ఇలా స్టోరీ చూస్ చేసుకోవాలి, ఇలా ఇది చేయాలని. అలా ఏ యాక్టర్ ని ఎక్కువ మీరు ఈయనే నా దేవుడు అని అనుకున్నది ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్టీఆర్. ఆయన మూవీస్ ఎక్కువ చూస్తాను, ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, యాక్టింగ్ పరంగా కానీ పర్సనాలిటీ పరంగా ఓకే. ఆయన చాలా మోర్. బాగా మీకు నచ్చి ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి? ఎక్కువ సార్లు చూసింది యమదొంగ, సింహాద్రి, ఆది. అంటే మీరు యాక్షన్ రిలీజ్ చేస్తారనమాట. అయితే నెక్స్ట్ టైం ఒక యాక్షన్ చేయొచ్చు. అలానే కదా, అదృష్ట కూడా చాలా ఇష్టం. అదృష్టలో ఆయన పని చేసిన పని చాలా. చూడండి, యాక్షన్ అంటే ఎక్కడో ఒక భయం, మళ్ళా సరిగ్గా మిస్టేక్ అవుతారా లేదా. సో రీసెంట్ యు ఆర్ ఫ్రమ్ టీవీ కాబట్టి మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? రీసెంట్ ఏం సార్ యానిమల్ డి యు వాచ్? Yes, I watched. హౌ మెనీ టైమ్స్ యు వాచ్? Only once. yes I watched it to 3 సార్లు చూసాను. No, I watched once. Who is so- your favorite hero then?
In Hindi, I like Ranbir Kapoor only. Okay. But here I like, there are various here, but mostly I like Allu Arjun of his swag. Like the cool he is, how easy he dance, how easy he speak the dialogues. And Pushpa I have seen, so I think everybody is fan of Allu Arjun. సో చూసారు కదా వీళ్ళంతా చెప్తుంటే నిజంగానే రాయలసీమలో మర్యాదలు చూసాము, మడలు చూసాము, ఫ్యాక్షన్ చూసాము, అన్ని చూసాం. మేము కొత్తగా ప్రేమ కథను చూపిస్తాం అంటూ మరి ఈ మూవీ టీం పద్మవ్యూహంలో చక్రధారి మూవీ మీద చెప్పేస్తున్నారు. సో మనం అందరం కూడా తప్పకుండా థియేటర్స్ లో చూసేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్. బై.